ఈరోజు మన టాపిక్ వచ్చేసి మోడర్న్ ఏపీ హిస్టరీలోని ఐరోపా వాసుల రాక డిస్కస్ చేస్తున్నాం. అయితే వాస్కోడి గామా ఐరోపా నుంచి మన దేశానికి సముద్ర మార్గం కనుక్కొని 1498లో కేరళలోని కాలికట్ చేరుకున్నారు. అయితే వాస్కోడి గామా ఆ కాలికట్ చేరుకున్న టైంలో ఆ దేశం ఐరోపా యొక్క పోర్చుగల్ రాజు ఎవరంటే ఇమాన్యుయల్ టూ కాలికట్ రాజు, అంటే కాలికట్లోనే కదా ఆయన దిగింది. కాలికట్ రాజు ఎవరంటే జామెరిన్. ఢిల్లీ సుల్తాను ఎవరు ఆ టైంలో అంటే ఇండియాకి సికిందర్ లోడి. విజయనగర రాజు ఇమ్మడి నరసింహరాయలు. అయితే ఇవి గుర్తుపెట్టుకోవడానికి పోర్చుగల్ రాజు ఇమాన్యుయల్ కాలికట్ రాజు. ట్రిక్ ఏంటంటే ఇప్పుడు వాస్కోడి గామా ఇండియాకి వచ్చారు. మామూలుగా ఏంటి వచ్చినప్పుడు ఈయన ఏమన్నా ఆక్రమించుకుంటారేమోనని మనం భయం వేసి ఎవరినైనా కానీ వెళ్ళిపోమని అంటాం కదా, అలా జా అంటే హిందీలో వెళ్ళు అని ఇట్లా వస్తుంది. సో జా అన్నారు అంటే ఇలా కాలికట్ రాజు ఆ టైం కాలికట్లోనే కదా ఫస్ట్ టైం దిగింది, ఆయన వెళ్ళిపోమన్నట్టు అన్నాడు అనేదానికి ఇట్లా జా అనేది గుర్తుపెట్టుకోండి. అప్పుడు మనకి జామెరిన్ అని వస్తుంది. నిజానికి ఇట్లా వెళ్ళిపోమని ఆయన అసలు అనలేదు. బాగా ఆయన్ని ఆహ్వానించి కొంచెం ఇండియాలో ప్రొడక్ట్లు అవి ఇచ్చాడు. అవి తీసుకెళ్ళి వాస్కోడి గామా యూరోప్లో అమ్ముకుంటే ఆయనకి బాగా లాభం కూడా వచ్చింది. అంటే గుర్తుపెట్టుకోవడం కోసం జా అంటే వెళ్ళిపో, నా దగ్గరికి వచ్చావు, నా దేవని ఆక్రమించుకుంటావని భయం వేసి ఆయన వెళ్ళిపోమన్నాడు అన్నట్టు ట్రిక్. ఇది జస్ట్ ట్రిక్కులుగా గుర్తుపెట్టుకుంటే మనకి ఎన్నైనా ఈజీగా గుర్తుంటాయి. నెక్స్ట్ ఢిల్లీ సుల్తాన్. ఈ ఢిల్లీ సుల్తాన్లో ఎవరంటే సికిందర్ లోడి. అయితే మనకి ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే ఇది చిక్కిపోయారు అంటారు కదా, తెలుగులో ఒక అర్థం ఉంటుంది అంటే వీక్. ఇప్పుడు వాస్కోడి గామా తర్వాతనే కదా మనకి ఫారినర్స్ అంతా ఆ రూట్ మ్యాప్ కనుక్కున్న తర్వాతే కదా మన ఇండియాలోకి వాళ్ళంతా వచ్చింది. సో 200 years పాలించడం వల్ల మన సంపాదన అంతా అట్లా కోల్పోయా. దీనికి అంటే సికిందర్ లోడి అంటే ఆయన తర్వాత ఒకళ్ళు వచ్చి అట్లా మనం వీక్ అయ్యామన్నదానికి వాళ్ళ తర్వాతే వీక్ అయ్యామన్నదానికి ఈ సికిందర్ లోడి అన్నట్టు గుర్తుపెట్టుకోండి. విజయనగర రాజు మన సౌత్లో, అంటే సౌత్ మనకి ఎప్పుడైనా స్ట్రాంగ్ అనే కదా మన ఆలోచన. అంటే సౌత్ వాళ్ళు రాకముందు సౌత్ అనేది సింహంలా ఉండేది, నరసింహ టైప్లో ఉండేది. అలా దీనికో ట్రిక్. సో విజయనగర రాజా టైంలో ఇమ్మడి నరసింహరాయలు, ఢిల్లీ సుల్తాను, సికిందర్ లోడి, ఇలా ఏదో ఒక ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోవడమే. అప్పుడు ఈజీగా గుర్తు.